ఈ యూనివర్స్లో లైఫ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఇదర్ టు లీవ్ లైఫ్ బ్యూటిఫుల్లీ ఆర్ టు గెట్ ఫక్డ్ అప్ బ్రూటలీ. ఇదిగో తనే నా అతిలోక సుందరి. కన్నీలో కూడా చాలా బాగుంది కదా. ఇంతకీ నా అసలు కదా చెప్పలేదు కదా. చెప్పడం ఎందుకు, చూసే బాసు. నిద్రలో కూడా చాలా బాగుంది కదా. బాగుంది కదా అని సైడ్ కొట్టేవారు. ముందు షేక్ అంటే ఇచ్చుద్ది, తర్వాత చెప్పుతో కొట్టుద్ది. ఇంకా డిస్టర్బ్ చేయండి, చూసేయండి. ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి వేరే పని లేదనుకుంటా, ఫోన్ చేసి విసిగిస్తున్నారు. రీఛార్జ్ చేయించి అప్పుడే నెల అయిపోతుందా? ఆగు, ఫనీకి కాల్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫనీ. ఏంటి గుడ్ మార్నింగా? తిన్నావారా? నీ కేరింగ్ నేను తట్టుకునేలే కానీ నీకేం కావాలో చెప్పు. ఈరోజు రీఛార్జ్ అయిపోతుంది, రీఛార్జ్ చేయవా? ఓహో, ఇందుకా తిన్నావా పడుకున్నావా అని అడగటాలు? అలా అంటావేంట్రా, నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్వి, నిన్ను కాకుండా ఇంకెవరిని అడుగుతాన్రా. సరే సర్లే, రీఛార్జ్ చేస్తాలే. థ్యాంక్ యూ. ఎస్ సార్, అయిపోయింది. ఇప్పుడే మెయిల్ చేస్తాను. నన్ను చూసి వీడికెంట్రా సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్, వీకంతా కష్టపడి వీకెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు కదా. కాదు, అస్సలు కాదు. నేను పొద్దున్నే 10 గంటలు కూర్చుంటే రాత్రి 12-1 అవుతుంది. ఇంకా ప్యాకేజ్ అంటారా 3 lakhs ప్యాకేజ్. కట్టింగ్స్ అన్ని పోగా 22,000 మిగులుతాయి. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అంటారా, మనకంత టైం ఎక్కడ? ఎస్ సార్, ఇప్పుడే సెండ్ చేస్తా సార్. ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం లేదు, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. డబ్బులు ఉన్నాయారా? ఉన్నాయి, సరిపోతాయి. రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కూడా చేయట్లేదు, కానీ నీ దగ్గర ఏముంటాయిలే, నేను పంపిస్తాను. నీ ఇష్టం నాన్న. సరే, జాగ్రత్త అమ్మా. బాయ్. వీడేంటి ఇంకా రీఛార్జ్ చేయలేదు? సరే, ఒకసారి కాల్ చేద్దాం. ఇదేంటి మళ్ళీ కాల్ చేసింది? ఏంట్రా ఇంకా రీఛార్జ్ చేయలేదు? రీఛార్జ్ చేసినా బాబు, కావాలంటే స్క్రీన్ షాట్ పెడతా చూడు. మరి నాకు మెసేజ్ రాలేదే? తర్వాత వస్తుందేమోలే. ఓకే, సరే బాయ్. ఈ టైంలో రీఛార్జ్ చేసిన మహానుభావుడు ఎవరప్పా? ఏమోలే. ఏమోరా. హలో, ఏంటో ఇంకా రాలేదు? షాపింగ్ లేట్ అవుతుంది, తొందరరా. మీరు ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారండి? రాంగ్ నంబర్.
అక్క నీ కాల్ చేస్తే ఎవడో లివ్ చేస్తారేంటి? వీడే ఎవడికో రాంగ్ కాల్ చేసుంటాడులే. వస్తున్నా. నీ కాల్ చేస్తే ఎవడో లివ్ చేస్తారేంటి? కాల్ లివ్ చేసిన బాయ్ ఫ్రెండ్ అయినా? మనకంత సీన్ లేదులే గాని పద. అబ్బో షాపింగ్ అయిపోయిందారా? అయిపోయింది నాన్న, ఇప్పుడే ఇంటికి వచ్చాను. 10,000 పంపించాను చూసావా? లేదే, ఇంకా రాలేదు. నీ ఫోన్పేలో సర్వర్ డౌన్ ఉందేమో, వస్తాయిలే. ఈరోజు సర్వరే కాదు, నేను డల్లే ఉన్నా. ఏరా? ఏం లేదు నాన్న, నేను టైర్డ్ ఉన్నా, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతా. బాయ్. మనకు 10,000 వేసారా? మనకు 10,000 ఎవరు వేస్తారబ్బా? ఏమోలే. సారా ఏంటబ్బా ఇంకా డబ్బులు క్రెడిట్ అవ్వలేదు? రాంగ్ నెంబర్. టోటడాయ్ నేను వచ్చేసా. మరి నువ్వారా ఈ టైంలో? ఎవరో అనుకొని భయపడ్డా. నేనేదో శాలరీ పడిందని ఎంజాయ్ చేద్దాను ఫుల్ జోష్లో వస్తే నువ్వేంటి ఎంత డల్గా ఉన్నావు? అది కాదురా, నీకు ఒకటి చెప్పాలి. ఓరు నిమిషం. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో అంటున్నావు. అది ఇది కాదు కానీ రీఛార్జ్ చేసా. నీ మెసేజ్ వచ్చిందా? రీఛార్జే కాదురా, నాన్న పంపిన డబ్బులు కూడా క్రెడిట్ అవ్వలేదు, మెసేజ్లు రాలేదు. అదేంటే? పొద్దున్న మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారంట. ఇంకొకడు నాకు ఫోన్ చేసి 2K అడిగాడు. ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీలో ఉందంటే. ఏమోరా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. ఒక్క నిమిషం ఉండు, నీకు నేను కాల్ చేస్తా. నీ ఫోన్ రింగ్ అవుతుంది కదే. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు. ప్రశాంతంగా పోయి పడుకోపో. ఏమోరా, నాకు ఇంకా భయంగానే ఉంది. నీ టెన్షన్ పోగొట్టడానికి ఇంకొకసారి కాల్ చేస్తా, సరేనా? అదేంటే నీకు ఫోన్ చేస్తే ఎవడో ఎత్తాడు? అదిరా షాకింగ్. నువ్వే ఏదో ఒకటి చేయరా. సరే, నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తా. హలో సార్, నేను మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి సార్. రేపు ఉదయం 11 గంటలకి కలుద్దాం సార్. ఎవరు సార్ మీరు? అర్జెంట్ ఏంటి? మాట్లాడడం ఏంటి? అది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ సార్. ప్లీజ్ సార్, రేపు ఉదయం కలుద్దాం సార్. ఎక్కడా? మీకు లొకేషన్ షేర్ చేస్తాను. రేపు 11 కల్లా వచ్చేసేయండి. రేపు వెళ్దాం, ఏదో ఒకటి తేల్చుకుని వచ్చేద్దాం. ఓకేనా? సరేరా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వస్తాడు, ఏదో ఒక సొల్యూషన్ తీసుకుని వెళ్దాం. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంకెంతసేపు పడుతుంది? ఇంకో అరగంట అయితే వస్తాడు, మహా అయితే. చెప్పండి. మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేదు కదా, మేమేనా అలా గుర్తుపట్టారు? మీరు తప్ప ఇంకెవరు లేరనుకుంటా. ఓ, చెప్పండి. ఏదో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నారు. అంటే అలా చెప్తే కానీ రారని అలా చెప్పాను. సరే, ఎలాగో వచ్చాగా, ఇంక చెప్పి చావండి. చెప్పడం ఎందుకు, మీకు చూపిస్తాను, ఆగండి. వెయిటర్ సార్, యువర్ ఆర్డర్.
1 సెకండ్, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేయరా? ఓకే సార్. సార్ మీ నెంబర్ చెప్పరా? 63-200-1998. వాట్? హౌ ఈస్ దిస్ పాసిబుల్ అండి? నాకు కాల్ చేస్తే మీకు కనెక్ట్ అవ్వడం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. అదే కదా సార్ మా ప్రాబ్లం కూడా. మీ ఇద్దరు నెంబర్ సేమ్ అవటం వల్ల ఒకళ్ళ కాల్స్ ఒకళ్ళకి, ఒకళ్ళ మెసేజ్ ఇంకొకరికి వస్తున్నాయి. ఒక ఐడియా వచ్చింది. కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తే. హలో, దిస్ ఈజ్ సంజు సార్. నా నంబర్ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉంది. నాకు కాల్ చేస్తే తనకు కనెక్ట్ అవుతుంది, తనకు కాల్ చేస్తే నాకు కనెక్ట్ అవుతుంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా జరుగుండొచ్చు. విల్ సార్ట్ ఇట్ అవుట్ సూన్. థ్యాంక్ యూ సార్. అప్పటి వరకు ఎలా అండి? ఏముంది, సింపుల్. ప్రతిరోజు సాయంత్రం ఇద్దరు కలవండి, కాల్స్ గురించి డిస్కస్ చేసుకోండి, అంతే. యా, నాకు ఓకే. నాకు కూడా ఓకే. బై ది వే, మీ పేరు చెప్పలేదు. శృతి. ఐఎమ్ ఫనీ. మై సెల్ఫ్ సంజు. ఓకే అండి, రేపటి లొకేషన్ పెట్టండి. ఇంకా నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. బాయ్. యా. శృతి, ఎలా ఉన్నావే? నీకు రాధకేదో గొడవైందని తెలిసింది, అది నిజమేనా? హలో. ఎవర్రా నువ్వు? శృతి ఫోన్ లిఫ్ట్ చేసావు, వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కామన్ సెన్స్ లేదు. హలో, మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారండి? రే మామ, నిన్న నైట్ పబ్కి వెళ్ళా ఉండరా. అక్కడ ఉన్న డ్రింక్స్ అన్నీ ఆర్డర్ చేశా. కానీ అక్కడ అమ్మాయిలు ఉన్నారా, రంభా, ఊర్వశి, మేనక, వీళ్ళెవ్వరు పనికిరా. ఎచ్చి ఆపండి, నేను సంజున్ కాదు. అబ్బా, రే ఎవరా మీరంతా? పోకే సినిమాలో బ్రహ్మానంద గారు అలీగారిని తగులుకున్నట్టు మీరంతా నన్ను తగులుకున్నారంటారా బాబు? సంజు, నేను శృతిని. ఓ మీరా? చెప్పండి. నీకు మా వాళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? వచ్చాయా? ఇక నాకు వచ్చిన కాల్స్ వల్ల హైదరాబాద్లో టవర్స్ ని ఎత్తేద్దామని చూస్తున్నాడు తెలుసా? ఓ, నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఓ అయితే అర్జెంట్గా మనం కలిసిద్దాం పదా. నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, ఆ లొకేషన్కి మన దరిద్రాన్ని షేర్ చేసిన లొకేషన్కి వచ్చి. ఓకే. హాయ్. హలో. ఫోన్ చేసి నా గురించి ఏమడిగారు? ఎవరో మాతోని గొడవైందంటగా, అది నిజమేనా అని అడిగారు. నేను మాట్లాడేసరికి కాల్ కట్ చేశారు. తను రాతే ఉంటుందిలే. మా వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారు? ఎవడో పబ్కి వెళ్ళి ఫుల్గా తాగాడని ఏదేదో మాట్లాడాడు. ఓ ఓకే. ఈ ప్రాబ్లం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అర్థం కావట్లేదు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. ఈరోజు ఫ్రెండ్స్, కజిన్స్ కాల్ చేశారు. రేపు పేరెంట్స్ కాల్ చేస్తే ఏమనుకుంటారు? చూడు, మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి మనం ఎందుకు భయపడాలి? కానీ ఒక పని చేద్దాం. రోజంతా ఎవరు కాల్ లిఫ్ట్ చేద్దు, మనం ఈవినింగ్ కలిసి ఎవరు కాల్ చేస్తారో తెలుసుకొని వాళ్ళకి కాల్ చేద్దాం. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే బిజీ ఉన్నామనో, లేదంటే సైలెంట్ మోడ్లో ఉందని చెప్దాం. ఇదేదో బాగుంది. ట్రై చేయి, ఇంకో బాగుంటుంది. నేను ఇంకా వెళ్ళాలి. బాయ్. ఓకే.
హాయ్. నిన్న నువ్వు చెప్పినట్టే ఎవ్వరి కాల్ స్లిప్ చేయలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. నీకు ఈ 3 నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. నీకు 2 నెంబర్స్ ఉండొచ్చు. ఈ కాల్స్ మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సరే. ఏమైంది? ఆర్ యు ఓకే? మా కాలేజ్లో ఒక సీనియర్ ఉండేవాడు. వాడు ఫోన్ చేసి లవ్ చేయమని టార్చర్ చేస్తున్నాడు. వెళ్దామా? ఓకే. ఏంటి ఈరోజు సుందరగా కలుద్దాను? ఏం లేదు, ఊరికే మాట్లాడదామని. ఓ, రోజు ఈ కాల్స్ టెన్షన్తో పిచ్చి లేస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరే నీ ఇష్టం. One minute. Rupees 100 received on PhonePe. నా ఫేవరెట్ ఫ్లేవర్. ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఓకే. మీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఏమో. వెయిట్, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని నీకెలా తెలుసు? అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాతో ఇలా బయటికి రారు కదా. అది కరెక్టే. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నో ఒపీనియన్. మరి మీది? ఈ యూనివర్స్లో ఒక ఆల్ఫా అబ్బాయి ప్రతి క్షణం అమ్మాయి పక్కనే ఉండి తనకేం కావాలో చూసుకుంటాడు. ఆ ప్రతి క్షణం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీ ఫీలింగే లవ్ అంటే. గ్రేట్. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఆల్ఫా సిగ్మా మెల్స్. నేను నమ్మేది ఒకటే, అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడు కలవలేకపోయినా ఈ యూనివర్స్ వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తారు చూడండి. అదే ఈ యూనివర్స్కి ఆ అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఉన్న ట్రూ లవ్. ఆ యూనివర్స్ నన్ను ఇంకొక అమ్మాయిని అలా కలిపేంత వరకు నో లవ్, సో నో టెన్షన్. వావ్, ఒపీనియన్ లేదంటూనే మంచి ఒపీనియన్ చెప్పా. ఏదో అలా ఫ్లోలో. సర్లే.
నమ్మేది ఒకటే, అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడు కలవలేకపోయినా ఈ యూనివర్స్ వాళ్ళు దీన్ని కలపడానికి ట్రై చేస్తారు చూడండి. అదే ఈ యూనివర్స్కి ఈ అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఉన్న ట్రూ లవ్. ఏంటే సంజు కలిసిన దగ్గర నుంచి కాల్ చేయడం మానేసావు? కొంపదీసి నచ్చేసాడా ఏంటి? నచ్చేసాడా అంటే చాలా నచ్చేసాడని కాదు, అలా అని తక్కువ నచ్చాడని కాదు, కానీ నచ్చేసాడు. సర్లే, బాయ్ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ మర్చిపోతారు అంతే. అలా కాదురా. చెప్పు మరి, నన్ను మర్చిపోలేదని, తనకంటే నేనే ఎక్కువని. అంత సీన్ లేదులే, కానీ అయినా నేను బెస్ట్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ వదిలేసే టైప్ కాదు, బాయ్ ఫ్రెండ్ కోసం అందరినీ వదిలేసే టైప్. సర్లే, నా టైం బ్యాడ్ ఉంది, ఏం చేస్తాం. నువ్వు నీ రాజ్కుమార్ ఊహల్లో స్విమ్మింగ్ చేసుకోపో. బాయ్. ఎందుకో తెలియదు కానీ సంజు పైన రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. ఏదైతే అది అయింది. రేపు సంజుకి నా మనసులోని మాట చెప్పాల్సిందే. ఈ బ్లడ్ ఏంటి? యాక్సిడెంటా? ఒక పిల్లోడికి యాక్సిడెంట్ అయింది. తనెక్కడా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు ఈ సిమ్ని ముందు తీసుకున్నారు కాబట్టి మీకు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక వ్యక్తి దగ్గర ఉన్న సిమ్ని బ్లాక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. హే!
బుజ్జి ఎక్కడికి వెళ్ళావురా? సరే హాస్పిటల్లో ఇంజక్షన్లో ఇంటికి వెళ్దాం పద. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుంది? అదిగో ఆ పక్కకే ఉంది. శృతి నువ్వేంటి ఇక్కడ? నువ్వు అన్నావుగా ఆ యూనివర్స్ లవ్ కలుపుతుందని, అదంతా నిజమే. ఈ యాక్సిడెంట్, ఆ ఫోన్ కాల్, ఆ దొంగ, ఆ గాలి, ఆ చిన్న పాప అంతా యూనివర్సే చేసింది. నువ్వు చెప్పినట్టే మనల్ని కలపడానికి ట్రై చేసింది. శృతి రిలాక్స్. ఈ యూనివర్స్ మనల్ని కలుపుతుందని నాకు ముందే తెలుసు. ఎలా? యూనివర్స్ మనల్ని కలపడానికి ట్రై చేయకపోతే ఒకే నెంబర్ మన ఇద్దరికి ఎలా వస్తుంది? నేను ఇక్కడ ఉన్నాను నీకు ఎలా తెలుస్తుంది? ట్రస్ట్ మీ, వీ బోత్ ఆర్ బోర్న్ ఫర్ ఈచ్ అదర్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐ లవ్ యూ. నాకు ఇదంతా అర్థం అవ్వట్లేదు, కానీ నాకు నువ్వు అర్థమయ్యావు, అది చాలు. ఐ లవ్ యూ టూ. నాకు డౌట్ వచ్చింది, అడగాలా? ఏంటో అది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు ఓకే, బట్ బార్న్ ఫర్ ఈచ్ అదర్ అని ఎందుకు అన్నావు? బంగారం, నువ్వు ఏ డేట్న పుట్టావు? 6th. 6. మరి నేను 3. నువ్వు ఏ ఇయర్లో పుట్టావు? 2000. 2000. మరి నేను 1998. 1998. ఇప్పుడు అర్థమైందా?